ఒక 3 ఏళ్ల చిన్నారి మెల్గోన్ అనే గ్రామంలో వాళ్ళ స్నేహితులతో బయట ఆడుకుంటూ ఉంటే ఒక 13 ఏళ్ల రాక్షసుడు, అసలు వంట ఏమనాలో నాకైతే అర్థం కావడం లేదు, ఒక 13 ఏళ్ల రాక్షసుడు ఆ చిన్నారిని ఒక చాక్లెట్ ఆశ చూపించి ఆ చిన్నారిని ఎత్తుకెళ్లి ఆ చిన్నారి పైన అత్యాచారం చేసి ఆ చిన్నారిని చంపేసి చెట్లలో పడేసి వెళ్ళిపోతాడు. అది ఏమీ తెలియని వాళ్ళ పేరెంట్స్ పిల్లలతో ఆడుకుంటుందిలే అని భ్రమలో ఉన్న పేరెంట్స్ కాసేపటి తర్వాత బయటకు వచ్చి చూసి ఆ చిన్నారి కోసం గాలిస్తే పక్కన ఉన్న చెట్లలో ఆ చిన్నారి మృతదేహం వాళ్ళ చేతికి లభిస్తుంది. ఏ యొక్క మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఆ ఒక్క ఇన్సిడెంట్ గురించి మాట్లాడడం లేదు. 13 ఏళ్ల వయసులో ఉన్న పిల్లవాడు తప్పు చేయడానికి ఏమాత్రం భయపడకుండా తప్పు చేసేస్తున్నాడు అంటే మన దేశంలో ఇంకా 40-50 ఏళ్ళు ఉన్న ముసలోళ్ళు ఎందుకు వెనకాడతారు ఒకసారి ఆలోచించాలి. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, మన ఇండియాలో ప్రతి ఒక్క రోజు 86 to 90 రేప్ కేసెస్ అనేవి రిజిస్టర్ అవుతున్నాయి. బట్ మన పొలిటికల్ పార్టీస్, మన పొలిటికల్ లీడర్స్, రూలింగ్ లో ఉన్న పార్టీ ఎవరు కానీ దీని గురించి మాట్లాడడం లేదు. దీన్ని ఎలా స్టాప్ చేయాలి, దీనిపైన ఎలాంటి చట్టాలు తేవాలి అని ఏ ఒక్కరూ మాట్లాడడం లేదు. ఎప్పటి వరకు అయితే మనం అందరం అమ్మున ఉంటామో, 1-2 ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటే మనం చూసి ఎప్పటివరకైతే వదిలేస్తా ఉంటామో అప్పుడు వరకు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆ ఫోటోలో కనిపించే 13 ఏళ్ల వాడు తప్పు చేసిన వాడు పోలీసులు అందరూ 3 hours లోనే ఆ కేసు అనేది సాల్వ్ చేస్తారు, వాడు దొరికిపోతాడు. బట్ వాడిని ఊరస్తులందరూ, ఊర్లో ఉండే వాళ్ళందరూ ఏమంటారంటే వాడిని ఊర్లోనే ఉరి తీయాలి అని చెప్పి అందరూ డిమాండ్ చేస్తారు. బట్ పోలీసులు మేము కేసు రిజిస్టర్ చేశాము, మేము కోర్టులో వాడిని సబ్మిట్ చేస్తామని చెప్పి వాడిని ఊర్లో నుంచి తీసుకువెళ్ళిపోతారు. సో ఇంక వాడు కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టు వాళ్ళు వాడికి లైఫ్ సెంటెన్స్ జైలు ఇచ్చినా కూడా వాడు బతికే ఉంటాడు. సో ఇంకో వాడికి ఆ తప్పు చేయాలని ఆలోచన వచ్చినప్పుడు, ఇంకో వ్యక్తి ఎవరికైనా తప్పు చేయాలని ఆలోచన వచ్చినప్పుడు, సో నేను కూడా తప్పు చేస్తే నన్ను కూడా జైల్లో పెట్టి మేపుతారులే అనే ఆలోచన వస్తుంది. కానీ నేను తప్పు చేస్తే నా ప్రాణాలు తీసేస్తారు అనే భయం వాడికి ఎప్పటికీ రాదు. సో ఆ మార్పు రావాలంటే మనమందరం నోరు తెరిచి మాట్లాడాలి, మనమందరం జస్టిస్ కోసం పోరాడాలి, మనమందరం జస్టిస్ వైపు నిలబడాలి. లెట్ us రైజ్ a వాయిస్ టుగెదర్. దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ వరకు వీడియోని షేర్ చేయండి, మన పేజ్ని ఫాలో కొట్టేయండి.